నిజంగా కన్న తల్లేనోళ్ళ లోకంలో ఎవ్వరి ప్రేమలనన్నా కల్తీ ఉంటదేమో గాని తల్లి ప్రేమల మాత్రము కల్తీ ఉండదోళ్ళ. తల్లి అంటే కోపానికి వస్తుంది కావచ్చు, కొడుతుంది తిడుతుంది, కానీ బిడ్డకు ఏమన్నా అయితే ఆమె పానం కలుక్కుమంటది. ఒక్కరోజు కనబడకుంటే తల్లి మనసు తన్లాడుతుంది. ఖాళీ మనుషులలోనే కాదు, భూగోళం మొత్తంలో బతుకున్న ఏ జీవిని చూసుకున్నా ఇదే పాయరం, ఇదే సెంటిమెంటు, ఇదే తన్లాట. పాండ్రి జగిత్యాల దిక్కు పోదామో మల్క మనము. ఆడ ఒక తల్లి మనసేందో చూసేసొద్దాం నడువురి. అగో ఆవు ఆటో ఎంబడి ఉరుకుతుంది. ఇంతకు ఆటోలో ఏమున్నదబ్బా అంటారా? ఇప్పుడు చూడురు మీరు, లోపల కోలియాగున్నది. ఇప్పుడు అసలు ముచ్చట్ల కద్దాం. జగిత్యాలలో ఉండే నరేందరు ఆవును సాదుకుంటుండు. ఆ కోవుకు కోలియాగా పుట్టింది. అయితే ఆవు మొన్న మేతకని పోయిందోల్లా, కానీ మళ్ళీ ఇంటికి రాలే. తువ్వ తప్పిందో లేకుంటే మతి మరపై వచ్చిందో మనకు తెలియదు. ఇక తల్లి లేకుంటే పిల్లల బాధ ఎట్లుంటుందోల్లా. కోల్లాగా బెంగటిల్లింది. ఏం తినులేదు, నీళ్లు తాగులేదు. ఇక నరేందర్కు పానం కలుక్కుమన్నది. ఊరంతా దేవులాడిన ఆవు దొరకలే. అందుకే కోలియాగని ఆటోలు వేసుకొని జత్యాలంతా తిరిగిండు. కోలియాగనేమో రోడ్డు మీద ఉర్రుకుంటున్నది. ఇక బిడ్డ పిలుపు ఎన్నో ఉన్న ఆవు కినబడ్డది. బిడ్డ కోసం ఉరుక్కొచ్చింది. ఆటో ఎంబడి పడ్డది. ఇక తల్లి బిడ్డలు ఒకరికొకరు కండ్ల రెండ చూసుకొని మురిసిపోయారు. తల్లి ప్రేమ అంటే గిదే కదా. దునియాలో ఏ మూలకువో ఏ జీవినన్న చూడు గిట్లనే ఉంటది. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి తనలాడుతూనే ఉన్నారు, మనుషులైనా జీవాలైనా. కానీ ఈ నడుమ మనుషుల నడుమనే జనంతా కల్తీ ఉడుతుంది, కానీ జీవాలకు మాత్రం అసలు గుణాలు రాలే. బిడ్డ కోసం పానాలను కూడా అడ్డం పెడతాయి.